తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. క్యూ లైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఇప్పటికీ చాలా చోట్ల ఓటర్లు క్యూ లైన్లో నిల్చుని ఉన్నారు. వేసవికాలం కావడంతో ఓటర్లు ఎక్కువగా సాయంత్రం సెంటర్లకు వచ్చారు. ఓటర్ల క్యూ లైన్లు చూస్తుంటే పలుచోట్ల సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు 90 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వచ్చే నెల 3న ఫలితాలు వెలువడనున్నాయి. కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘాతో పాటు కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ చేశారు అధికారులు. పోలింగ్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల భారీ బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ గణేష్, అలాగే శ్రీకాకుళం నుంచి మా కరెస్పాండెంట్ రాము, వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రశాంత్, ముగ్గురు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజమండ్రి నుంచి మా ప్రతినిధి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ గణేష్, అక్కడ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారు ఓటర్లు? ఎప్పటి వరకు కూడా పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? మురళి, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది. ఎన్నికల కమిషన్ 4 గంటలకల్లా ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుందని చెప్పినట్లుగానే మనం చూడొచ్చు. గేట్లన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. 4 గంటలకే గేట్లను క్లోజ్ చేశారు. లోపల ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఓటు వేసేటువంటి అవకాశం కనిపిస్తున్నారు. ఇక తదుపరి ఎవరు వచ్చినా కూడా వారిని లోపలికి అనుమతించట్లేదు. దాని మనం చూసాం, ఉదయం నుంచి కూడా 456 పోలింగ్ స్టేషన్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పోలింగ్ ప్రక్రియ నడవడం జరిగింది. కొన్ని చోట్ల వివాదాలు నడవడం జరిగింది. చాలా చోట్ల పోలీసులు అంటే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కువగా ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైనట్టు కాకినాడ జిల్లాలోనూ ఓటింగ్ పర్సెంటేజ్ నమోదు అవడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లాలో ఉదయం నుంచి మందకొడిగా ఓటింగ్ ప్రక్రియ అయితే నడవడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఓటింగ్ ప్రక్రియ చూస్తే ఓటర్లు అంటే నెమ్మదిగా ఓటేసేందుకైతే ఆసక్తి చూపడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకల్లా ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 50% ఓటింగ్ నమోదైతే ఈ 2 గంటల్లో ఎంతవరకు ఓటింగ్ శాతం పెరుగుతుంది అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఓటింగ్ ప్రక్రియ ముగియడం జరిగింది. ప్రస్తుతం లోపల ఉన్నటువంటి ఓటర్లకు ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ముగిసిన తర్వాత మరొక అరగంట గంటలో లోపల ఉన్నటువంటి ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లు అన్నిటినీ కూడా బ్యాలెట్ బాక్స్ అన్నింటినీ కూడా తరలిస్తారు. మార్చి 3వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ నడుస్తుంది. ఇంకా 5 రోజులే ఉన్నటువంటి సమయంలో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే 35 మంది అభ్యర్థులు ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేశారు. అందులో కూటమి నుంచి పేరాబత్తుల రాజశేఖర్ పోటీలో ఉన్నారు. అదేవిధంగా యూటీఎఫ్ అభ్యర్థి రాఘవులు, అదేవిధంగా మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు సుందరి, ముగ్గురు పోటీలో ఉండడం జరిగింది. ఇదే క్రమంలో ఇక్కడ వైసీపీ పోటీ చేయకపోవడంతో పెద్దగా మిగిలినటువంటి అభ్యర్థుల మీద అంచనా లేదు. అయితే ఇక్కడ ప్రభుత్వంకి ఉన్నటువంటి కొన్ని వ్యతిరేక అంశాల మీద అంటే గెలుపు అంశాలు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయనేది మాత్రం చూడాల్సింది. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి అభ్యర్థులంతా గ్రాడ్యుయేట్లే, చదువుకున్నటువంటి వ్యక్తులే, విజ్ఞతతో ఓటేస్తారన్న అంశాన్ని అయితే అందరూ ప్రస్తావిస్తున్నారు. అందువల్ల ఎవరిని గెలిపిస్తారనేది మాత్రం ఉత్కంఠగా మారింది. చూడాల్సింది. ప్రస్తుతానికైతే ఓటింగ్ ప్రక్రియ అంటే పోలింగ్ సమయం దాటడంతో ముగియడం జరిగింది. గేట్లు మూసివేశారు. మరొక గంట వరకు కూడా లోపల ఉన్నటువంటి అభ్యర్థులకు అనుమతిస్తారు. తర్వాత బ్యాలెట్ బాక్స్ అన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్ కి తరలించి మార్చి 3న ఫలితాలు వెల్లడించడం జరుగుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గణేష్. అలాగే తెలంగాణకు సంబంధించి వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ప్రశాంత్, అక్కడ క్యూ లైన్లలో ఇంకా ఎంతమంది వేచి ఉన్నారు? ఎన్ని గంటల వరకు ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఏం చెప్తున్నారు? ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? మొత్తానికైతే తెలంగాణలో ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ముగిశాయి. కొద్దిసేపటి క్రితమే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగినటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 95 పైగా శాతానికి ఓటింగ్ నమోదైంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఓటింగ్ కూడా పూర్తయిపోయింది. ఆ సమయానికి వచ్చి అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడంతో అయితే పోలింగ్ బూతులలో ఇటు పిఓలు, ఆర్ఓలు అంతా కూడా వాళ్ళ ఓటింగ్ సంబంధించినటువంటి పోలింగ్ బూతులను సీజ్ చేసుకుని తరలించేటువంటి ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హన్మకొండలోని ఎలకతుర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి 3 మండలాలలో టీచర్ ఎమ్మెల్సీతో పాటు నల్గొండ టీచర్ ఎమ్మెల్సీతో పాటు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా కొనసాగుతుంది. ఒక భూపాలపల్లి జేసీ
భూపాలపల్లి జిల్లాలోని కాటారం డివిజన్ లో కూడా అటు పాత కరీంనగర్ జిల్లాకు సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియలో మాత్రమే కొంతమంది గ్రాడ్యుయేట్లు ఇంకా పోలింగ్ కేంద్రాలలో ఉన్నారు. ఇటు వరంగల్ జిల్లా కేంద్రంతో పాటు హన్మకొండ జిల్లా కేంద్రాలలో మాత్రం జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అయితే టీచర్స్ ఎమ్మెల్సీ పూర్తి స్థాయిలో 95% పైగా ఓటింగ్ నమోదు అయింది. ఇప్పటికైతే టీచర్ల ప్రక్రియ అయితే పూర్తయింది. ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి జరుగుతున్న గ్రాడ్యుయేట్ కు ఇటు కమలాపూర్ మండల కేంద్రంలో అటు ఎలకతుర్తి, భీమదేవరపల్లితో పాటు అటు కాటారం నుంచి మహదేవ్పూర్ వరకు 4 మండల కేంద్రాలలోనైతే ఇంకా ఆ గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవడం కోసం అయితే బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలు ఇటు హన్మకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఇటు ములుగు జిల్లా, అటు మహబూబాబాద్ జిల్లా, జనగామ జిల్లా కేంద్రాలలోనైతే ప్రశాంత వాతావరణంలో టీచర్ ఎమ్మెల్సీ పూర్తయింది. అటు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ కూడా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ సరళి ప్రక్రియ కూడా పూర్తిగా పూర్తయింది. కేవలం కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఓటింగ్ సంబంధించి మాత్రమే కొందరు క్యూ లైన్లలో ఉన్నారు. వారికి కూడా ఎంతమంది క్యూ లైన్ లో 4 గంటల లోపు పోలింగ్ బూత్ లోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఓటింగ్ అవకాశం కల్పించేందుకు ఇటు పిఓలు, ఆర్ఓలు అవకాశం కల్పిస్తున్నారు. ఈ తరుణంలో వాళ్ళంతా కూడా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ వేసుకుంటున్నారు. ఆ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తయిన చోట వాళ్ళంతా కూడా ఇటు బ్యాలెట్ బాక్స్ లను సీల్ చేసే ప్రక్రియ, ఓవరాల్ గా ఓటింగ్ పర్సంటేజ్ తో పాటు సీల్ చేసే ప్రక్రియనైతే ఇటు పిఓ అధికారులు అయితే చేసుకుంటున్నారు. మనం చూస్తున్నాం ఇప్పటికీ ఎన్నికలు పూర్తి కావడంతో అవకాశం లేని తరుణంలో ఇటు ఏజెంట్ల నుంచి కానీ అటు ఆ పిఓలు వాళ్ళ యొక్క మిగతా సబార్డినేట్ సంబంధించినటువంటి ఆఫీస్ వర్క్ చేసుకొని కొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి బ్యాలెట్ బాక్స్లలో ప్రత్యేక వాహనాలలో నల్గొండ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి నల్గొండకు ఈ యొక్క బాక్సులన్నింటినీ కూడా తరలించనున్నారు. అదేవిధంగా కరీంనగర్ టీచర్స్, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ సంబంధించి ఏదైతే ఉందో ఇటు హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి, కమలాపూర్, ఎలకతుర్తితో పాటు అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహదేవ్పూర్, మిగతా మండలాలకు సంబంధించి అన్ని కూడా కరీంనగర్ జిల్లా కేంద్రానికి నేరుగా బ్యాలెట్ బాక్స్ లను సీజ్ చేసిన అనంతరము ప్రత్యేక వాహనాలలో ఎస్కాట్ తోటి పంపించనున్నారు. ఇప్పటికైతే ఓటింగ్ సరళి తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి నల్గొండ, ఖమ్మం అండ్ వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికనైతే ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలీస్ స్టేషన్ వద్ద అటు 144 సెక్షన్ అమలు చేసి అటు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఇటు మంచినీటి సౌకర్యంతో పాటు ఇటు ఆశా వర్కర్లను ఎమర్జెన్సీ హెల్త్ టీమ్ ను కూడా అరేంజ్ చేయడంతో అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటింగ్ సరళి మొత్తాన్ని కూడా సర్వేలెన్స్ సీసీ కెమెరాల నిఘాలో ఈ యొక్క కార్యక్రమం నమోదు చేశారు. అదేవిధంగా ఈ యొక్క ఎన్నిక మొత్తం కూడా బ్యాలెట్ విధానంలో జరిగింది కాబట్టి ఈ ప్రాధాన్యత క్రమంలో వేసే ఓటుకు సంబంధించి ఓటర్లు ముఖ్యంగా అటు అధ్యాపకులు, ఉపాధ్యాయులే కాబట్టి పూర్తి స్థాయిలో 95% ఓటింగ్ అయితే నమోదైనట్లు మనకు తెలుస్తున్నాయి. అయితే పూర్తి స్థాయి మరికొద్ది సేపట్లో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ అటు నల్గొండ నుంచి రిలీజ్ చేసే దాన్ని బట్టి కొంత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓటింగ్ పూర్తయిన ప్రక్రియకు సంబంధించి అప్డేట్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రశాంత్. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ రాజేష్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజేష్, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? ఇంకా ఎంతమంది క్యూ లైన్లలో వేచి ఉన్నారు? ఎప్పటి వరకు కూడా ఓటింగ్ కొనసాగేటువంటి అవకాశం ఉంది? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించి ఉదయం నుంచి 8 గంటల నుంచి యొక్క ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఒక పక్క జిల్లా ఎస్పీ బిందు మాధవ్, అలాగే జిల్లా కలెక్టర్ సడి షణ్మోహన్ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి భద్రత ఏర్పాటు చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే సుమారు 4 గంటల సమయానికి 41.6% అయితే నమోదైంది. మరోపక్క ఏవైతే ఇప్పుడు 4 సమయం దాటింది కాబట్టి 4 సమయానికి ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం అయితే 50% వరకు, 50 నుంచి 55% వరకు ఓటింగ్ అయితే నమోదైంది. ఒక పక్క ఎవరైతే అధికారులు చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైనప్పటికీ 4 గంటల సమయం అయిన తర్వాత అనంతరం ఎవరైతే లోపల ఓటింగ్ వచ్చారో వారిని తప్ప మిగతా వారిని ఎవరిని అనుమతించే పరిస్థితి, పక్క ఎవరైతే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఎస్ఐ సాగున్నారో వారిని అడిగి మరింత సమయం వచ్చారు. సార్ చెప్పండి, ఇప్పుడు 4 తర్వాత వచ్చిన ఓటర్లు ఎవరన్నా అనుమతించే పరిస్థితి ఉందా? జిల్లా ఎస్పీ గారు బిందు మాధవ్ జరుగుతుంది. దాంతో పాటు 4 గంటలకి మొత్తం పిఓ గారి ఆదేశాల ప్రకారం గేట్ క్లోజ్ చేయడం జరిగింది.
ఎవరైతే ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంపల్సరీగా ఎవరికి ఇబ్బంది లేకోకుండా వాళ్ళకి స్లిప్లు అందజేయడం జరుగుతుంది. ఎవరైతే స్లిప్లు అందించిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఓట్లు వినియోగించే విధంగా చేయడం జరుగుతుంది. 4 గంటల తర్వాత ఎవరైతే ఎవరో వేస్తారు 4 గంటలకు క్లోజ్ చేయడం జరుగుతుంది. చూశారు కదా, అయితే ఏవైతే 4 గంటల తర్వాత వచ్చిన ఎవరైతే ఓటర్లు ఓటర్లు ఖచ్చితంగా అనుమతి తప్పలేదు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు, అలాగే పిఓ ఆదేశాల మేరకు, అలాగే జిల్లా కలెక్టర్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉదయం 8 గంటల నుంచి పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అంటే కాకినాడ జిల్లాలో ఉన్న ఏవైతే 98 గంటలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సెక్షన్ 144 అమలు చేసి పూర్తి భద్రతా నిఘా ఏర్పాట్లు చేశారు. అయితే ఒక పక్క సెంట్రల్ లో పక్క వెబ్ కాస్టింగ్ అలాగే సీసీ కెమెరాలు కూడా పూర్తి భద్రతా ఏర్పాట్లు నిఘాతో అయితే ఈ పోలింగ్ అయితే నమోదు చెప్పుకోవచ్చు. అయితే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో ఎక్కడికెక్కడికి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లతో అయితే ఈ యొక్క ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే పూర్తి అని చెప్పుకోవచ్చు. అయితే సుమారు 4 గంటల సమయం దాటిన తర్వాత వచ్చిన ఎవరైతే ఓటర్లలో లోపలికి వెళ్ళే వాళ్ళని తప్ప కొత్త వారిని లోపల అనుమతించే పరిస్థితులు అని చెప్పి ఒక పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే మరోపక్క చూసుకుంటే కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురంలో ఎవరైతే కొంతమంది ఓటర్లకి డబ్బులు కూడా ఇచ్చి ప్రలోభాలు చేశారని చెప్పి ఒక ఎవరైతే వామపక్షాలు అయితే ఆరోపించే పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లాలో కాదు, కాకినాడ జిల్లాలో ఉన్న చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ పోలింగ్ ప్రక్రియ అయితే సజీవంగా సాగుతుంది. అయితే ఏదైనప్పటికీ కాకినాడ జిల్లాలో సెక్షన్ 144 అమలు చేసి ఎక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం చూస్తున్నట్టయితే కాకినాడ జిల్లానే కాదు, ఇలాగ కోనసీమ అంబేద్కర్ జిల్లా, తూర్పు జిల్లాలో ఉన్న ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే సజీవంగా సాధన చేసుకోవచ్చు. ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లా పట్టుబద్దుల ఎమ్మెల్సీ సంబంధించి 3 లక్షల పైబడి ఓటర్లు ఉన్నప్పటికీ కూడా 50% ఈ యొక్క ఓటింగ్ పోలింగ్ అయితే ప్రక్రియ అయితే దీనికి సంబంధించి అయితే ఎవరైతే అంటే కొంతమంది ఎవరైతే పట్టభద్రులు ఎవరైతే గ్రాడ్యుయేట్ సంబంధించి ఎవరైతే వారంతా కూడా పక్క హైదరాబాద్ వారు ఆపోజిట్ లైట్ ఇక్కడికి అంటే ఉద్యోగాలు వారికి కొంత మేర ఏదైతే ఉందో ఓట్ బ్యాంక్ తక్కువ అని చెప్పి ఒక ఎవరైతే రాజకీయ భావిస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు ఉభయ గోదావరి జిల్లా సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ సంబంధించి ఈ రోజు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే సజీవంగా చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచి సుమారు 8 గంటల సమయం ఈ రోజు 4 గంటల సమయం వరకు ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లు వచ్చి వాటి టికెట్లు తీసుకుని ఓట్లు అయితే వినియోగిస్తారు. అయితే ఎవరైతే పోలింగ్ సెంటర్స్ వద్ద ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు 4 గంటల సమయం ఉంది కాబట్టి 4 గంటల సమయం తర్వాత ఎవరైతే లోపలికి ఉన్నారో అంటే ఓట్లు వేయడానికి ఎవరు వారిని తప్ప కొత్త వారిని ఎక్కడ అనుమతించే పరిస్థితి అని చెప్పి ఒక పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం దీనికి సంబంధించి ఏదైతే ఈ పోలింగ్ బాక్స్ ఏదైతే బ్యాలెట్ బాక్స్ దీనంతా కూడా స్ట్రాంగ్ రూమ్ అంటే కలెక్టరేట్ స్ట్రాంగ్ రూమ్ తీసుకెళ్లి దాని అనంతరం అక్కడి నుంచి బస్సుల ద్వారా ఏమో తీసుకెళ్తామని చెప్పి ఒక పక్క అధికార యంత్రాంగం చెప్తున్నారు. కాకినాడ జిల్లానే కాదు, ఒక పక్క కోనసీమ అంబేద్కర్ జిల్లా అలాగే తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న పోలింగ్ పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి భద్రతానే కదా ఈ పోలింగ్ అంటే రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజేష్. రైట్, ఇక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతోంది, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి ఇంకా ఓటు వేయడానికి ఎంతమంది క్యూ లైన్లో వేచి ఉన్నారు, అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఎస్ రాము. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. క్యూ లైన్లో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఇప్పటికీ చాలా చోట్ల ఓటర్లు క్యూ లైన్లలో నిల్చొని ఉన్నారు. వేసవి కాలం కావడంతో ఓటర్లు ఎక్కువగా సాయంత్రం సెంటర్లకు వచ్చారు.
ఓటర్ల క్యూ లైన్లు చూస్తూ ఉంటే పలు చోట్ల సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు 90 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వచ్చే నెల 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘాతో పాటు కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ చేశారు అధికారులు. పోలింగ్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహించారు. రైట్, ఇక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పోలింగ్ సరళి, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? మా కరెస్పాండెంట్ రాము మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాము, పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? ఎప్పటి వరకు కూడా ఇంకా ఓటింగ్ కొనసాగేటువంటి అవకాశం ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు ఓవరాల్గా? ఎస్ రాము, ఎస్ మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి రాము. ఎస్ మాట్లాడండి. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 31 పోలింగ్ స్టేషన్ లో 5035 మంది అయితే ఓటర్ ఓటర్స్ నిర్ణయించుకున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ అయితే ముగిసిపోయిందని చెప్తున్నారు. ఈవినింగ్ 3:30 ప్రాంతంలోనే పూర్తిగా జిల్లాలో ఉన్న 31 కేంద్రాల్లో కూడా ఓటింగ్ ప్రక్రియ అనేది ముగిసిపోయింది. అంతేకాకుండా ఓటింగ్ ముగిసిపోయిన తర్వాత ఏవైతే బ్యాలెట్ బాక్స్ ఉన్నావో బ్యాలెట్ బాక్స్ సంబంధించి ఏదైతే కలెక్టరేట్ లో ఉన్న ఆర్డీఓ ఆఫీస్ కి అయితే తరలించిన తర్వాత ఈ వెన్యూ బ్యాలెట్ బాక్స్ సంబంధించి కూడా పూర్తిగా ఆంధ్ర యూనివర్సిటీకి తరలించే ప్రక్రియ అయితే ప్రారంభించామని జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు ఈ ఎన్నికలు అనేవి పూర్తిగా రాజకీయ కోణంలోనే జరిగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే ఎన్నికల ప్రక్రియకి సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఏదైతే ఏపీటీఎఫ్ రఘువర్మన్ కి సపోర్ట్ చేసే విధంగా టెంటల్లో వచ్చి కూర్చోవడం కూడా మనకి కనిపించింది. అయితే ఏదైతే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఇది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అయితే ప్రశాంతంగా జరిగినాయని అధికారులు చెప్తున్నారు. శ్రీకాకుళంకి వచ్చేసరికి మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగలేదు, అంతా సజావుగా జరిగింది. టీచర్స్ తమ యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారని జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాము. ఇక ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ భార్గవ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, పోలింగ్ సరళే విధంగా ఉంది, అధికారులు ఏం చెప్తున్నారు, ఎలా నడుస్తోంది, దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ఎస్ భార్గవ్. ఎస్ భార్గవ్ మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఎస్ భార్గవ్ చెప్పండి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కూడా పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. సాయంత్రం 4 గంటల వరకు వేచినటువంటి వారందరూ కూడా ఇప్పటికే ఆ పోలింగ్ కూడా పూర్తి కావడంతో ప్రస్తుతం బ్యాలెట్ బాక్స్ నుండి కూడా సీల్ వేసి వాటిని పూర్తిగా రిటర్నింగ్ అధికారి ప్రాంతానికి అప్పగించే పనిలో కూడా పోలింగ్ సిబ్బంది నిమగ్నమయ్యారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 544 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఈ ఎమ్మెల్సీ స్థానానికి 6 జిల్లాల పరిధిలో పోలింగ్ ప్రక్రియ అనేది కూడా జరిగింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ పోలింగ్ ప్రక్రియలో స్వల్ప ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా పూర్తయినా కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా అటు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులకు సంబంధించినటువంటి బూత్ ఏజెంట్లు అలాగే పొలిటికల్ పార్టీ ప్రధానంగా కూటమికి చెందిన నాయకుల మధ్య కొన్ని చోట్ల వాగ్వివాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా అటు భీమవరంలో కూడా ఎమ్మెల్సీ పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయినటువంటి బొర్రా గోపీమూర్తి కూడా అధికార పార్టీకి చెందినటువంటి నేతలు ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నట్టు కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా బయటకు పంపించడం అయితే జరిగింది అధికార యంత్రాంగం. అలాగే ఏలూరులో కూడా కమ్యూనిస్టు పార్టీలకు చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారు కూడా అటు అధికార పార్టీకి చెందినటువంటి వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా ఆయన్ని అరెస్టు చేసి సిఐటియు కార్యదర్శిని పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు పరిస్థితి ఉంది. ఇది మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 4 గంటల వరకు కూడా అధికారికంగా 65% పోలింగ్ నమోదైనట్టు ప్రస్తుతం మనకు సమాచారం ఉంటుంది. అయితే 4 గంటల వరకు వేచున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ పోలింగ్ ప్రక్రియలో ఇంకా పాల్గొన్నారు కాబట్టి ఆ పోలింగ్ శాతం అనేది పూర్తిగా నిర్ధారణ కావాల్సింది. మొత్తానికి 65 నుంచి 70% వరకు కూడా ఈ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ అనేది కూడా నమోదైంది. 6 జిల్లాలు ఏవైతే ఉన్నాయో
పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ అంబేద్కర్ జిల్లా, తూర్పు, మొత్తం ఈ 6 జిల్లాలకు సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ పూర్తయినట్టు కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ వెట్రి సెల్వి కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం ఆ బ్యాలెట్ బాక్స్ అన్నింటినీ కూడా ప్రతి ప్రాంతం నుంచి ఏలూరులో సిఆర్ఎడ్డి కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ కి తరలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు కూడా ఈ బ్యాలెట్ బాక్స్ ను తరలించుకునే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలోనే దూర ప్రాంతాల నుంచి రావాలి కాబట్టి రేపు ఉదయం వరకు ఈ బ్యాలెట్ బాక్స్ వస్తాయని కూడా అంచనా వేస్తున్నారు. రూట్ అధికారులతో పాటు పిఓలు, ఏపీఓలు ప్రతి ఒక్కరు కూడా బ్యాలెట్ బాక్స్ చివరి బ్యాలెట్ బాక్స్ వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కరు వాటి వెంటనే వచ్చి రెండులో రిసెప్షన్ సెంటర్లు అప్పగించడం జరుగుతుంది. రేపు ఉదయానికి ఈ పోలింగ్ బ్యాలెట్ బాక్సులు అనేది కూడా రావడం అనేది కూడా ప్రక్రియ పూర్తవుతుంది. 3వ తేదీ ఉదయం 7 గంటల నుంచే ఈ పోలింగ్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఏలూరులో జరగబోతుంది. ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ 14,00,000 మంది ఓటర్లకు గాను కూడా 65% వరకు పోలింగ్ నమోదు కావడంతో ఆ ఓటర్ లెక్కింపు ప్రక్రియ మార్చి 3వ తేదీ ఉదయం ప్రారంభం కాబోతుంది. మొత్తం 35 మంది అభ్యర్థుల్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎర్రబత్తుల రాజశేఖర్, అలాగే పీడీఎఫ్ నుంచి దిడ్ల వీర రాఘవులు, అలాగే మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవి సుందర్, వీరి ముగ్గురు కూడా ప్రధానంగా పోటీలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన వారందరూ కూడా తమ తమ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రధాన పోటీ వీరి ముగ్గురి మధ్య ఉన్న నేపథ్యంలో వీరి ముగ్గురులో ఎవరిని గెలుపు వరిస్తుంది అనేది కూడా మార్చి 3వ తేదీ వేచి వరకు చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. తొలి ప్రాధాన్యత ఓటులో మెజారిటీ రాకపోతే కనుక ఖచ్చితంగా 2వ ప్రాధాన్యత ఓటు కీలకంగా మారబోతుంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు పీడీఎఫ్ అభ్యర్థులు, పీడీఎఫ్ నేతలందరూ కూడా వామపక్షాల మద్దతు తీవ్ర కృషి చేశారు. టాప్ కింద నిధులు కూడా ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలతో ప్రచారం చేయడం అయితే జరిగింది. అయితే అధికారంలో వచ్చి 8 నెలలు గడిచిన నేపథ్యంలో ఇది ఒక రెఫరెండం లాగా తమ పార్టీకి నిలబడుతుంది కాబట్టి అధికార పార్టీ నాయకులు కూడా ఎన్నికలను ప్రత్యేకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా 3వ తేదీ వస్తే గానీ ఎవరిని విజయం వరిస్తున్నది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి పోలింగ్ ప్రక్రియ అయితే సజావుగా పూర్తయిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భార్గవ్. ఇక విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ యాకూబ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యాకూబ్. ఉమ్మడి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు పూర్తి స్థాయిలో అయిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 4 గంటలకు ముగిశాయి. 4 గంటల లోపు ఉన్న వాళ్ళని అనుమతించారు. లోపల పూర్తి స్థాయిలో ఇప్పటికే పూర్తిగా బాక్సులు అంతా సీల్ వేయటం కూడా జరిగింది. ఆ సీల్ వేసిన బాక్సుల్ని విజయవాడకు తరలించే ప్రయత్నం అయితే ప్రస్తుతం అయితే జరుగుతున్న పరిస్థితి. పూర్తిగా ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలకు సంబంధించి సుమారుగా 67% ఇప్పటికే ఓటింగ్ నమోదైనట్టుగా ఇప్పటికే స్పష్టమవుతుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, చిన్న చిన్న ఘటనలు జరగడం మినహా పూర్తిగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పూర్తి భద్రతతో పోలీసు యంత్రాంగం పనిచేసిందని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలకు సంబంధించి టీడీపీకి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా పీడీఎఫ్ సంబంధించిన వ్యక్తి ఇద్దరి మధ్యనే ఎక్కువగా పోటీ ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఎవరికి వాళ్ళు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఒక ప్రయత్నం అయితే చేశారు. వాళ్ళ తరఫున ఉన్న వ్యక్తులు మొత్తం ఎక్కడికక్కడ కౌంటింగ్ సెంటర్ల వద్ద ఒక ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఏదైనా వాళ్ళ భాగవతం 3వ తారీఖు ఉదయం నుండి తెలిసే అవకాశం ఉంది. ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా కొంత ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా 8 నెలలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, టీడీపీ అధికారంలో వచ్చి 8 నెలలు కావడంతో ముఖ్యంగా ఈసారి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి స్థాయిలో టీడీపీ కైవసం చేసుకునేందుకు ఒక ప్రయత్నం అయితే చేసింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఎప్పుడు లేని విధంగా ఈ ఎన్నికలు అయితే జరిగాయని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఎక్కడికక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని కూడా చెప్పుకోవచ్చు.